వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత కుకింగ్ ఐడియాస్. ఈరోజు వచ్చేసి నేను ఈరోజు థర్స్డే ఈవినింగ్ మాకు ఇక్కడ మా అపార్ట్మెంట్స్ బయట మా లేఅవుట్లో మాకు వెజిటేబుల్స్ అనేది పెడతారండి. పూర్వం సంత అనేవాళ్ళం కదా, అలాగా ప్రతి వారం థర్స్డే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి. సో ఈరోజు అయితే నేను మా సంతని మీకు చూపిద్దామని ఒక వీడియో తీస్తున్నాను. నాతో పాటు మీరు కూడా సంతకు వచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇది మా ఏరియా అండి. మా ఏరియాలో చక్కగా థర్స్డే ఈవినింగ్ వచ్చేసి అన్ని కూరగాయలు, ఫ్రూట్స్, అలానే పువ్వులు, ఇంకా వచ్చేసి ప్లాస్టిక్ సామాన్లు ఇలాంటివన్నీ కూడా పెడతారు. సో వీక్లో ఒక్కరోజు వెళ్ళి మనం కావాల్సినవన్నీ పర్చేస్ చేసుకొని వచ్చేసాము అంటే ఇక వీక్ అంతటికి ఫుల్గా సరిపోతున్నాయండి. ఇంకా నాన్ వెజ్ వచ్చేసేటప్పటికి అది కూడా ఆల్మోస్ట్ ఇట్లా ఎండింగ్లోనే ఎగ్స్, చికెన్ అవి కూడా పెడతారు. సో అలా కావాలి, ఎగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా వాటిని చక్కగా అందరం ఒక్కసారి ఒక వారంలో ఒకరోజు వెళ్ళి ఎగ్స్ అవి కూడా కొనేసుకొచ్చేసుకుంటాం. ఇంకా ఇక్కడ దొరకని వెజిటబుల్స్ అంటూ ఏమీ లేవండి, అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి మాకు. సో హైదరాబాద్లో వచ్చేసి ప్రతి ఏరియాకి ఒకరోజు ఖచ్చితంగా ఇట్లా వెజిటబుల్స్ని పెడతారు. అన్ని రకాలుగా మనకి మామూలుగా రైతు బజార్లో దొరికే రేట్లకే మనకి ఇక్కడ అంతా చక్కగా దొరుకుతాయండి. సో థర్స్డే వచ్చేసేటప్పటికి మొత్తం ఇక్కడ వచ్చేసి మా చుట్టూతానే దగ్గర ఒక 20 to 25 అపార్ట్మెంట్స్, అంటే గేటెడ్ కమ్యూనిటీస్, 20 to 25 గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అన్నీ కలిపి ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇది కొత్తగా ఈ ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేశారు. సో ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేశారు కదా అని ఒకసారి మేము అలా వెళ్ళి నేను నా ఫ్రెండ్ ఈరోజు వెజిటబుల్స్కి వెళ్ళాము. సో మా ఫ్రెండ్ అయితే మీకు డైరెక్ట్గా ఈరోజు చూపించలేదు, ఇంకొక రోజు ఎప్పుడైనా ఇంకొక వీడియోలో తన్ని చూపిస్తాను. ఒకసారి వెళ్ళి మేమిద్దరం ఫస్ట్ స్టార్ట్ చేశారు కదా, కొంచెం బోనీ చేసేద్దాం అనేసి వెళ్ళాము. ఏదైనా మా కాలనీలో పెట్టారు అనేటప్పటికీ అది ఒక క్యూరియాసిటీ కదా, ఒకసారి వెళ్ళి చూసేద్దామని చూసేసి వచ్చేసాం. చూసేసి చక్కగా మాకు కావాల్సిన ఐస్ క్రీమ్లు, పిల్లలకు కావాల్సినవన్నీ చక్కగా కొనేసుకొని వచ్చేసామండి. మీకు అందుకని ఒకసారి ఐస్ క్రీమ్ షాప్ అంతా చూపిస్తున్నాను. సో థర్స్డే రోజు అయితే ఫుల్గా వెజిటబుల్స్ కోసం అందరం వస్తాం కదా, సో ఖచ్చితంగా ఆ రోజు అయితే బిజినెస్ అందరికీ బాగుంటుంది. ఇలా బయట ఫ్యామిలీతో కూర్చోవడానికి కూడా చక్కగా బాగుందండి. అలా ఐస్ క్రీమ్స్ అయితే సరే మళ్ళీ షాపింగ్ అంతా అయిపోయాక వచ్చి ఐస్ క్రీమ్స్ తీసుకుందామని ఇంకా అక్కడితో ఒకసారి ఇలా చూసేసి వచ్చేసి ఇంకా ఆకుకూరలు అవి కూడా నేను ఆల్మోస్ట్ వారానికి సరిపడా ఒక్కసారే తీసేసుకుంటానండి. 3-4 రకాలు తీసేసుకుంటే ఒక 4 రోజులకి వస్తాయి. సో ఈ లోపు ఇంకా మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా వండుతాం కదా, అందుకని నేను ఎక్కువగా వెజిటబుల్స్తో పాటు ఆకుకూరలు కూడా ఒక 4 వెరైటీలు అయితే తీసేసుకుంటాను. ఇది మా తిన పేరు వచ్చేసి అభిజ్ఞ, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అండి. సో దానికి పీచు మిఠాయి అంటే ఇష్టం. హ్యాపీగా పీచు మిఠాయి ఎంజాయ్ చేసుకుంటూ మాతో పాటు వెజిటబుల్స్కి వచ్చింది. ఇంకా ఇక్కడ అయితే ఆకుకూరలు తీసేసుకున్నాము. ఆకుకూరలు అయిపోయిన తర్వాత లెమన్స్ అయితే మాత్రం నాకు ఖచ్చితంగా ఎవ్రీ వీక్ కావాలి. ఎందుకంటే నేను ఖచ్చితంగా రోజుకి ఒక 2 నుంచి 3 లెమన్స్ వరకు నాకు ఇంట్లో వాడతాను. నేను ఎర్లీగా లేవగానే ఫస్ట్ లెమన్ వాటర్ తాగుతాను, తర్వాత మజ్జిగలో లెమన్ కలుపుతాను. ఇంకా ఏదైనా వంటలో కూడా చాలా మటుకు నాకు రోజుకి ఒక 3 కాయల దాకా నాకు లెమన్ అనేది కంపల్సరీ అవసరం. సో ఎవ్రీ వీక్ దేనికి వెజిటబుల్స్ ఉన్నాయి అవసరం లేదు అని అనుకున్న లెమన్స్ కొనడానికి మాత్రం అయితే ఖచ్చితంగా వస్తాను. ఇలా అన్నీ చక్కగా పిల్లలు ఆడుకునే బొమ్మలు, ప్లాస్టిక్ సామాన్లు, రబ్బర్ బ్యాండ్లు, క్లిప్లు, అలాగే మనకి లేడీస్కి కావాల్సిన అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఇయర్ రింగ్స్ కానీ టాప్స్ అలాంటివన్నీ కూడా దొరుకుతాయండి. సో ఆల్మోస్ట్ ఈ వెజిటబుల్స్కి వెళ్ళాము అంటే ఆ రోజు మినిమం 2 hours వెజిటబుల్స్ దగ్గర అయిపోతుంది. 2 hours గ్యారంటీగా పడుతుంది. ప్రతి షాపు అన్నీ చూసుకుంటూ అలా మాకు ఎక్కడ ఏవి కావాలో అలా ఒక్కొక్కటి కొనుక్కుంటూ అందరం ఆ చివరి నుంచి చివరి వరకు వెళ్తాం కాబట్టి ఒక 2 hours అయితే మాకు వెజిటబుల్స్ దగ్గర పడుతుంది. సో నేను వచ్చేసి అన్ని రకాల వెజిటబుల్స్, బీరకాయలు తీసుకున్నాను, అన్ని రకాలు తీసేసుకున్నానండి.
ఇంకా ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అయితే పర్చేసింగ్ అయిపోయింది. ఇంకా వెజిటబుల్స్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో వచ్చేసి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో అన్ని రకాలండి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటోస్ అన్ని రకాలు దొరుకుతాయి. అసలు వెజిటబుల్స్ అన్నీ కంప్లీట్గా దొరుకుతాయి. ఈవినింగ్ 4 o'clock నుంచి పెడతారు, థర్స్డే ఈవినింగ్ టిల్ నైట్ 9 వరకు ఉంటుంది. సో 4 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇలాగా ఇంచుమించు ఆల్మోస్ట్ ఈరోజు లేట్ అయిపోయింది. మామూలుగా అయితే 5-5:30 కల్లా వెళ్ళిపోతాం. ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికి 7 కల్లా రిటర్న్ అయిపోతామండి. సో ఇది నా వెజిటబుల్స్ షాపింగ్. థర్స్డే రోజు నేను అలా సరదాగా బయటికి వెళ్ళి వెజిటబుల్స్ అయితే ఖచ్చితంగా ఎవ్రీ థర్స్డే అయితే థర్స్డే ఈవినింగ్ వెజిటబుల్ షాపింగ్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాను. సో వీక్కి సరిపడిన వెజిటబుల్స్ అన్నీ ఇక్కడే తీసేసుకుంటాను. ఇంక ఇక్కడి నుంచి ఐస్ క్రీమ్ కొనేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకేనండి, మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.